ఈ రోజుల్లో నిర్మాతలు సినిమా హిట్ అవుతుందో లేదో కన్నా పెట్టిన డబ్బులు తిరిగొస్తుందా లేదా అనేదే ఎక్కువగా ఆలోచిస్తున్నారు. హీరో పెద్దవాడా కొత్తవాడా అన్నది ఇప్పుడు పెద్దగా ఆలోచించట్లేదు. అయితే సయారా మాత్రం ఆ లాజిక్లన్నీ కూడా తలకిందులేసింది. కేవలం 30 కోట్ల రూపాయల బడ్జెట్తో తీసిన ఈ ప్రేమ కథ సినిమా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల రూపాయలు దాటేసింది. ఈ వీకెండ్కి 500 కోట్ల రూపాయల క్లబ్లో చేరే అవకాశం ఉంది. పదింతలు లాభం తెచ్చిన ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్స్కి బంపర్ ప్రాఫిట్ ఇచ్చింది. ఏ కొత్త సినిమా రిలీజ్ అయినా ఇది ఎక్కడా వెనుకడుగు వేయలేదు. హరిహర వీరమల్లు, మహావతార్ నరసింహ, సామ్రాజ్య, సన్ ఆఫ్ సర్దార్ 2, దడక్ 2 ఇవన్నీ రిలీజ్ అయిపోయినా కూడా సయారా మాత్రం థియేటర్లలో ఫుల్గా రన్ అవుతోంది. ఇంకా ఓ షాకింగ్ విషయం ఏమిటంటే ఓవర్సీస్ మార్కెట్లో ఈ చిత్రం రెండో వారంలోనే చావా రికార్డుని బ్రేక్ చేసి 94 కోట్ల రూపాయలకి చేరిపోయింది. త్వరలోనే 100 కోట్ల రూపాయల మైలురాయిని దాటనుంది. మౌత్ టాక్ నుంచి సోషల్ మీడియా బజ్ వరకు సయారాకి ఎక్కడా వెనుకడుగు లేదు. అంతేకాదు, నార్త్ ఇండియాలో యశ్ రాజ్ ఫిల్మ్స్ చేసిన మార్కెటింగ్ కూడా చాలా ఇంటెలిజెంట్ గా ప్లాన్ చేశారు. ఫస్ట్ డే ఆఫర్లు పెట్టి ఆ తర్వాత ఫాలోయింగ్ పెంచుకుంటూ పోయారు. ఇంకా గొప్ప విషయం ఏమిటంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా థర్డ్ వీక్ లోను టౌన్లలో, సిటీలలో స్టడీగా ఆడుతోంది. ఇవాళ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ సినిమాలు సైతం ఎక్కువ రోజులు ఆడడం కష్టమవుతోంది. అలాంటప్పుడు కొత్త కాంబినేషన్ లో వచ్చిన ప్రేమ కథా చిత్రం ఇంత పెద్ద హిట్ అవడమే ఒక సంచలనం. ఇక హీరో అహాన్ పాండేకి ఓవర్ నైట్ ఫాలోయింగ్ పెరిగింది. అయితే డైరెక్టర్ మోహిత్ సూరి మళ్ళీ హాట్ టాపిక్ అయ్యాడు. హీరోయిన్ అనీత్ పడ్డ వరుసగా అవకాశాలు వస్తున్నాయి.